వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఒరిస్సా వచ్చాను. సో ఒరిస్సాలో మంచి మంచి టూరిజం స్పాట్స్ తిరుగుతూ ఇలా వచ్చాను. ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చూపిస్తాను. వచ్చేయండి. You liking her YouTube? Yes. You like her YouTube? Yes, yes. Good. ఇవాళ లైక్ కూడా చేశాను. తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. మీ యూట్యూబ్ లైక్ చేస్తున్నాంట. వెరీ గుడ్. థ్యాంక్ యూ చెప్పు. సబ్స్క్రైబ్ కూడా ఉన్నాను. ఎలా తెలిసింది ఛానల్? నేను చెప్పలేదు. తెలుసు. ఎలా? అది చెప్పారు, చూపించారు ఒకసారి. అవునా? యూట్యూబ్ రన్నింగ్ చేస్తున్నాం చూడండి. చూసాను, బాగున్నది. ఇవాళ మళ్ళీ కంటిన్యూ చూస్తున్నాను. ఓ థ్యాంక్ యూ. ఈ పేరు? కిరణ్. కిరణ్. అగో డ్రైవరు, మా సబ్స్క్రైబరు, క్యాబ్ మేనేజర్. క్యాబ్ మేనేజర్. ఇక్కడ మా అత్తగారు ఊరు చుట్టూ మంచి మంచి ప్లేసెస్ చూపిస్తానని అగో కిరణ్ అని మా తెలిసిన వాళ్ళ అబ్బాయి వచ్చాడు. సో ఏ ప్లేసెస్ తీసుకెళ్తాడో అడుగుదాం. ఏ ప్లేస్ తీసుకెళ్తున్నాం? ఫస్ట్ మనం వెళ్తున్నాం కొన్నిసి జగన్నాథ్ టెంపుల్. ఇతను తెలుగు మాట్లాడిన ఒడియాలానే ఉంది. స్లాంగ్ వల్ల సరిగా అర్థం కావట్లేదు. ఇంతకీ అన్నది ఏంటంటే కొనిసి టెంపుల్ అని. రీసెంట్ గా వీడియో పెట్టాను కదా, ఆ సేమ్ టెంపుల్ అన్నమాట. ఇది చాలా మహత్తు కలిగిందని సో ప్రతిసారి వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇదే ఆ టెంపుల్. మొన్ననే కదా ఈ వీడియో పెట్టాను, జగన్నాథ స్వామి టెంపుల్ అని. సో అందుకే మళ్ళీ క్లియర్ గా చూపించట్లేదు. మొన్న వీడియోలో చెప్పాను కదా, ఆ గుడి బయట రాగానే పెద్ద మార్కెట్ ఉంటుందని. ఆ మార్కెట్లోనే ఇవి చూసాం, మష్రూమ్స్. ఇలాంటి మష్రూమ్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూశాను. షేప్ అయితే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు కిందేదో పైనేదో అర్థం కాల. అదేంటో మొగ్గలాగా ఉంది. భలే విచిత్రంగా ఉందిలే. రోజంతా తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి వండుకుని తిన్నాము. టేస్ట్ మాత్రం అబ్బా ఏముంది, అసలు మాటల్లో చెప్పలేను. అంత టేస్టీగా ఉంటాయా మష్రూమ్స్ అనిపించింది. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా కొనుక్కోవాల్సిందే, తినాల్సిందే అని డిసైడ్ అయిపోయా. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా ఊరు హైవేకి పక్కనే ఉంటుంది. సో మేము ఎక్కడికి వెళ్ళినా ఈ హైవే మీద నుంచే వెళ్ళాలి. వ్యూస్ చూడండి, హైవే ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది. అందులోనూ సముద్రం చాలా దగ్గర. ఈ హైవేకి పక్కనే జస్ట్ 5 to 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది బీచ్. అందుకనే మధ్యాహ్నం ఇంకా 3 తర్వాత వాతావరణం చల్లగా ప్లెజెంట్ గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే హైవేకి పక్కనే తంపరా అని ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఉంది. అక్కడికొచ్చాం. ఇది 300 హెక్టేర్స్ లేక్ అండ్ ఒరిస్సాలోకెల్లా అతి పెద్ద లేక్ ఇదే అనమాట. యాక్చువల్గా ఈ లేక్ ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్రెంచ్ వాళ్ళ మీద ఎక్స్ప్లోజివ్స్ వాడటం వల్ల ఇది ఇంత పెద్ద గుంట తయారయ్యి ఆ తర్వాత రెయిన్ వాటర్ తో నిండిపోయి ఇది ఒక పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ లాగా తయారైపోయింది. ఇక్కడ వరకు వచ్చి బోటింగ్ చేయకపోతే మజా ఏముంటుంది కదా. అందుకనే టికెట్స్ తీసుకున్నాం. మనిషికి 100 రూపీస్. అక్కడ నా వెనకున్న పాపం చూసారా, బోట్ ఎక్కడానికి గోల గోల చేసేస్తోంది. ఇందాక నుంచి ఏడుస్తూనే ఉంది. ఇటు చూస్తే ఇప్పుడు నేను ఏడ్చేలా ఉన్నాను. అయ్య బావో ఎంత స్టీప్ గా ఉందో. ఇక్కడ వీడియోలో తెలియట్లేదు కానీ చాలా స్టీప్ గా ఉంది. అదెందుకునో మెట్లు ఏమీ లేదు. అసలు కొంచెమైనా స్లిప్పరీ చెప్పులుంటే జుర్రం జారిపోవడమే. జారుడు బండే. అసలు అలా సీటింగ్ అరేంజ్మెంట్ పెట్టినా బాగుండు. జుర్రుమంటూ జారుకుంటూ కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. అది నా కోసం ఎప్పుడు డ్రైవర్ సీట్ పక్కనే. ఆహా, డ్రైవర్ పక్కన సీట్ రికార్డ్ చేస్తున్నా. ఇంతే కదా, సినిమాల్లో డ్రైవింగ్ అంటే చాలు గిరా 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 స్టీరింగ్ తిప్పేస్తూ ఉంటారు. అదేదో స్టీరింగ్ యాక్సిడెంట్ ఒకరం కాదు. మీ క్లీనర్ ఇవ్వలే. నల్లగా నల్ల చష్మా పెట్టుకుంటే బాగుంది. హీరోగా ఉండాలంటే నల్ల చష్మా పెట్టుకో. అది ఇక్కడ చూస్తే నేను హీరోలా తయారయ్యి బాగుంది. బావి చూపినా వీడియో. డార్క్గా ఉంటుంది. చాలే పోజ్ మార్చ్.
పోస్ట్ మార్చింగ్ అంతేనా? అబ్బా అబ్బా యూవీ లైట్ వల్ల ఇది బాగుంది. కళ్ళజోడు నేను పెట్టుకోలేదు కానీ బాబు జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఇదే యూరోప్ లో బిగ్ టూరిజం కదా, ఫుడ్ రెస్టారెంట్స్ అంటే క్లీన్ గా కూడా పెడతారు. అక్కడ టూ రెస్టారెంట్లు నీళ్ల మీద గమనించారా? తెల్లని నురుగులాగా తేలుతూ ఉంది. అది కూడా అన్ని లైన్‌గానే వెళ్తున్నాయి. అలా లైన్‌లుగా ఎందుకుందో మాకైతే అర్థం కాల. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ చూడండి లైన్స్ ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో. అలా ఎందుకు ఫార్మ్ అయింది? ఎందుకు లైన్స్ డిస్టర్బ్ అవ్వట్లేదు అనేది మాకస్సలు అర్థం కాలేదు. వచ్చాం. బయలుదేరిన 2 నిమిషాలకే మావాడు డ్రైవర్‌తో కబుర్లో పడ్డాడు. ఎంత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడో ఈ డ్రైవరు. మీరే వినండి. అక్కడ జస్ట్ ఫారెస్ట్. అక్కడ కనిపిస్తోంది కదా ఐలాండ్. దాంట్లో మనుషులెవ్వరూ ఉండరంట. అయితే వైల్డ్ క్యాటిల్ అంటే ఆవులు, గేదెలు మాత్రం ఉన్నాయి. అక్కడే పెరుగుతాయంట. ఎవరూ వాటిని తీసుకెళ్లరంట. చాలా విచిత్రం కదా! ट्रॅक्टर सेपरेट आसूची गोटी కట్టబడం ఎవరివి కాదు అలా ఉన్నాయి. తీసుకోవచ్చుగా ఇక్కడికి వచ్చి తీసుకుని పెంచుకోవచ్చుగా. వైల్డ్ గా ఉంది సార్. ସବୁ କାଜୁବାଜୁ ସଂଗ୍ରହ କରିକି ନଉଛନ୍ତି। ఇక్కడ జీడిపప్పు పండుతుంది అలా. ଟ୍ରାକ୍ଟରରେ କାହିଁ ଆସିବ, ଆଉ କୌଣସି ଗାଡି ଆସିପାରିବନି। ନା ନା ଏପଟେ ଆସିବେ ଆଜ୍ଞା, ଏପଟେ ଆମର ଅଗଷ୍ଟିନ ଗାଁ ଦେଇକି ଆସିବ। ସେଠି ଘର ଅଛି କି ସେଠି? ଏଇଟା ଜଙ୍ଗଲଟା, ଏଇଟା ହଉଛି ମାନେ ପ୍ରାଇଭେଟ ଲ୍ୟାଣ୍ଡ। କିଛି ଫସଲ ఇది వైల్డ్ క్యాటిల్ నాట్ టచ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. ଏଇ ଯୋଉ ଗାଈ ଦେଖୁନାହାନ୍ତି କି ଦେଖିଲେ କି ସେ ସାଇଡରେ ବସିକି ଟ୍ରେନ୍ କିଛି ରହିଛନ୍ତି। అచ్చా బర్డ్స్ కనిపించినాయి. ఆవు వెనకాల క్రేన్. క్రేన్ చిడియాఖానా కానీ అంత బలంగా ఏం లేవు. బ్లాక్ డక్. బ్లాక్ బక్. బ్లాక్ బక్ బర్డా? మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయండి ఇక్కడికి. బ్లాక్ గా ఉన్నాయి చుట్టూ. ଛୁଆକୁ విజయ ପ୍ରଜାତିର ପକ୍ଷୀ ଆସିବେ। ఇవన్నీ బ్లాక్ ట్రైన్స్. ତିଆରି ହଉଛି ସେ ଟାଇମ୍ ରହିବା ପାଇଁ। ସାର୍ ସେଇଟା ଆମର ଇଏ ମଲ୍ଟି ଷ୍ଟାଇଲରେ ବନା ହଉଥିଲା। ଏଇଟା ବନ୍ଦ ଅଛି। 40ଟା ପଠେଇ ଯାଉଛନ୍ତି ଲମ୍ବାରେ, ମାନେ ଏମିତି। ఆ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అది ఇందాక మనం ఎక్కిన బోట్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హర్ట్స్ లాంటివి, అది ఆ పక్కన బిల్డింగ్. ఈ రెండు ఒక చిన్న రిసార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారంట. అయితే ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది మధ్యలో అబాండన్ చేశారు. ఆ బిల్డింగ్ అంతా అయితే చాలా పాడైపోయింది. కానీ ఆ హట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అక్కడ స్టే చేస్తే ఎంత బాగుంటుంది. ఎన్వైరన్మెంట్ పాడు చేయకుండా మళ్ళీ రివైవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అది చేస్తే మాత్రం చాలా మంచి టూరిజం స్పాట్ అయిపోతుంది. దానిలో డౌట్ ఏం లేదు. ఈ డ్రైవర్ కూడా ఎంత ఇంట్రెస్ట్ గా భలే చెప్పాడన్ని. ఫుల్గా ఇంకా ఫుల్గా జంప్ చేయి అంటే ఒకటే దాని మీద జంప్ చేయండి. మ్యాజిక్ ఫ్లోర్ ఒకటే దాని మీద. ఈ ప్లేస్ అంతా మేనేజ్ చేసేది ఏదో హైదరాబాదీ కంపెనీ వాళ్ళంట. అందుకేనేమో హైదరాబాదీ దమ్ బిర్యానీ పెట్టారు ఇక్కడ. ఇక్కడే ఈ లేక్ పక్కనే రిసార్ట్ కూడా ఉంది. దాని పేరు కూడా తంపరానే. ఎవరైనా దూరం నుంచి వస్తుంటే హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు అనమాట. ప్లెజెంట్ గా హాయిగా ఉంది. బాగుంది కదా చూడ్డానికి కూడా. ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేయగానే ఇది వచ్చింది, బరంపూర్ యూనివర్సిటీ. ఇది ఇదే దారిలో ముందుకెళ్తే బరంపూర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అసలు బరంపూర్లో ఎయిర్పోర్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే అంత పెద్దది కాదు, జస్ట్ ఏవో చిన్న చిన్న ఫ్లైట్స్, హెలికాప్టర్స్ లాంటివే ల్యాండ్ అవుతాయంట. ఇదే ఆ ఎయిర్పోర్టు.
ఈ ఇయర్‌లో దీన్ని బాగా ఎక్స్‌పాండ్ చేస్తున్నారంట. సో, నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇక్కడికి వచ్చేయొచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడైతే భువనేశ్వర్‌లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ట్రైనో, టాక్సీయో వేసుకొని రావాల్సొస్తోంది. ఇప్పుడైతే గోపాల్‌పూర్ అని ఒరిస్సాలో చాలా ఫేమస్ అండ్ చాలా ఓల్డ్ బీచ్ అన్నమాట. దీనికి హిస్టారికల్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఆ బీచ్‌కొచ్చాం. ఈ లైట్ హౌస్ కూడా చాలా ఫేమస్. ఇదైతే ఎప్పుడో 1871లో కట్టారు బ్రిటిష్ టైమ్‌లో. ఆ బ్రిటిష్ టైమ్ అప్పుడు ఇంకా వరల్డ్ వార్ టైమ్‌లో ఈ బీచ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఈ బీచ్ పక్కనే ఒక మంచి రెస్టారెంట్ ఉందని తెలిసింది. అందుకే ఇక్కడికొచ్చాం. దీని పేరు బావుంది కదా! స్టోరీ లైన్ అని. ఇంత రాత్రైనా ఆకాశం చూడండి ఎంత బావుందో! మంచి బ్లూ కలర్ కదా! ఈ హోటల్‌కి ఎంట్రన్స్ చూడండి. చాలా యూనిక్‌గా ఉంది. చూసారా? అంటే ఈ పాత్ కాదు. ఆ ఎదురుగా చూడండి. ఒక చిన్న ఇల్లు లాంటిది. అది కూడా పాతది. బ్రిటిష్ కాలం నాటి ఇల్లది. కానీ దానికి తలుపులు గాని, కిటికీలు గాని ఏమీ లేవు. జస్ట్ అలా ఓపెన్‌గా ఉన్నాయి. అలాగే పైన టాప్ కూడా లేదు. చాలా యూనిక్‌గా అనిపించింది నాకైతే. బావుంది. వీళ్ళ ఐడియా చాలా బావుందనిపించింది. ఎందుకంటే పడేసి మళ్ళీ ఇంకేదేదో కట్టకుండా ఆ పాతకాలం నాటిది అలాగే ప్రిజర్వ్ చేసి చక్కగా దానిలో ఎంట్రన్స్ పెట్టడం అనేది చాలా మంచి ఐడియా కదా! ఇక్కడ టాప్ లేదు. గోడలు, తలుపులు అంతే. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ ఇంట్లో నుంచి బయటకొస్తే ఆ పక్కనే హోటలు. ఇది కూడా అంతే ఏదో డిఫరెంట్‌గా ఉంది. కిందేమీ లేదు. పైనే హోటలనమాట. ఈ పక్కనే చిన్న పార్క్ లాంటిది. రిలాక్స్ అవ్వడానికి కుర్చీలు అలాంటివన్నీ ఉన్నాయి. ఫోటోకి స్పాట్స్ మాత్రం భలే ఉన్నాయిలే! అటువైపు సముద్రం ఉంది. నువ్వేం తింటావు బాబా? నేను తినడం నేను పెట్టుకుంటాను. నేను ఒక లైన్ కూడా తాగుతాను. ఏదో పీనట్స్ లాంటిది ఉంటుంది. అందరం కొంచెం లైట్‌గా స్నాక్స్ తినేసి అక్కడొచ్చే గాలి, వాతావరణం అసలు చాలా ప్లెజెంట్‌గా ఉంది. అదంతా కొంచెం సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ వెనక్కి బయలుదేరాం. ఇవాళ చూపించిన ప్లేసెస్ అన్నీ మా ఊరికి, బెరంపూర్‌కి మధ్యలో ఉన్నవే. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి విశేషాలతో, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొస్తా.